పాడి పంటలు ప్రాతి వాణి కుండునుగాక. వెలుగు నీరు గాలి కలుగా చేసిన తండ్రి మన అందరి వలన ఘనత నందునుగాక. మన అందరి వలన ఘనత నందునుగాక. మిత్రుడారా రమ్ము మైత్రితో పరమార్థికమైన మాటలు వాచించు మన్నా నాతో విను. మిత్రుడారా రమ్ము దివ్య దేవుడు మిమ్ము దీవించునుగాక. భూమి చేసిన వాడు పోషించునుగాక. రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక. పరమ వైద్యుడు స్వస్థ పరచుచుండునుగాక. పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక. దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక. అంతాను మోక్షంబు అందజేయునుగాక. విజయము ఈ పాట వినువారికామెన్. విజయము ఈ పాట వినువారికామెన్. మిత్రుడారా రమ్ము మైత్రితో పరమార్థికమైన మాటలు వంచింతు మన్నా నాతో విను. మిత్రుడారా రమ్ము. అందరికి మరణాత మరణాత మరణాత. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన మీ శక్తి కలిగిన మీ ఉన్నతమైన నామమునకై వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మీ కృపను బట్టి మీ దయను బట్టి మీ ఏర్పాటును బట్టి ఈ నూతన వత్సరములో మరొక తరుణము నిన్ను ఆరాధించుటకు మీరిచ్చిన ఈ ప్రశస్తమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీరే మా అందరితోనూ మాట్లాడమని, మీరు మాట్లాడనయ్యున్నటువంటి మాటల ద్వారా నైనా మేము జీవించు భాగ్యము దయచేయమని ఒక్కయున్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి మరణాత. దేవుని యొక్క వాక్య భాగములో నుండి మనం గమనించిన వారమైతే చదవబడినటువంటి వాక్యపాఠ్య భాగము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి 42 వచనాలలో వ్రాయబడినటువంటి మాటలు గమనించిన వారమైతే అపోస్తులైనటువంటి వారు స్వస్థత కార్యాన్ని జరిగించడం, ఈ మాటలను అక్కడ మనం చూడగలం. చనిపోయినటువంటి స్త్రీని బాగు చేయుట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో దైవిక స్వస్థత ఏంటండి? చెప్పండి అందరూ, ఏంటి దైవిక స్వస్థత? చనిపోయినటువంటి ఆ స్త్రీ బతకడానికి కారణం, అక్కడ ఆమెను స్వస్థపరిచింది ఎవరయ్యా అంటే దేవదేవుడు. అసలు దైవిక స్వస్థత అంటే ఏంటి? దైవిక స్వస్థత అంటే ఏంటి? చూడండి, వ్యాధిని బాగు చేయుటకు వైద్యునికి ఇవ్వవలసినటువంటి సమయమును వైద్యునికి కాక దేవునికి ఇవ్వగా ఆయన ఔషధము వేయకుండా తన ప్రభావము వల్ల బాగు చేయుటనే దైవిక స్వస్థత అంటారు. అమ్మా, వైద్యుడైతే అమ్మా ఈ యొక్క ఇంజెక్షన్ వేయించుకోండి, ఈ యొక్క టాబ్లెట్స్ వేసుకోండి, ఈ యొక్క సిరప్ తాగండి అంటూ ఉంటారు. కానీ ఔషధము ఏమీ కూడా లేకుండా దేవుడు
తన ప్రభావము ద్వారా బాగు చేయడమే దైవిక స్వస్థత. చూడండి, దేవుడు దేని చేత బాగు చేయుదురు అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా అనుకుంటారు. ఒక్కొక్కరి విశ్వాసము ఒక్కోలాగుంటుంది. కొందరు మీరు అయ్యా నేను ఈ బైబిల్ గ్రంథాన్ని నేను చదువుకుంటే నాకు ఆరోగ్యం వస్తుంది అని కొందరు నమ్ముతారా నమ్మరా చెప్పండి. అయ్యా దేవుని వాక్యం చదువుటను బట్టి నాకు ఆరోగ్యం దేవుడిస్తాడు, దేవుని వాక్యం వినుటను బట్టి దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. కొందరు ఏ విధంగా అంటే వాక్య భాగాలలోనే మనం గమనించిన వారమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు దేవునిని స్తుతించడం వల్ల బాగుపడతారు, మరికొందరు యేసు రక్తమునకు జయమని చెప్పుట వల్ల బాగుపడేవారున్నారు. కొందరు తైలమును తీసి యేసు రక్తమునకు జయమని వారు రాసుకునుటను బట్టి వారు బాగుపడేవారుగా ఉన్నారు. ఇక్కడ ఔషధాలు ఏమీ పనిచేయట్లా. ఔషధాలు ఏమైనా పనిచేస్తున్నాయా? ఏమండి, ఏం పని చేస్తూ ఉంది? తైలం బాటిల్ తీసుకుని ప్రభు యేసు రక్తమునకు జయమని చూడండి శిరస్సు నుండి మీరు పూసుకుంటూ ఉన్నారు, ఎక్కడ నొప్పి అక్కడ పూసుకుంటూ ఉన్నారు. ఇది మీలో ఉన్నటువంటి నమ్మకము, మీలో ఉన్నటువంటి విశ్వాసము. ఈ నమ్మకాన్ని బట్టి, ఈ విశ్వాసాన్ని బట్టి స్వస్థత కలిగించేది ఎవరయ్యా అంటే దేవదేవుడు. వాక్యాన్ని చదువుటను బట్టి అయ్యా నేను ఈ అధ్యాయాన్ని లేదా ఈ యెషయా గ్రంథ పుస్తకాన్ని అంతా కూడా నేను చదివితే దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అయ్యా ఈ ప్రకటన గ్రంథాన్ని నేను చదివితే దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఈ పరమగీత పుస్తకాన్ని నేను చదువుకుంటే దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు అని విశ్వాసముతో నమ్మి చదివేటువంటి వారు కూడా ఉన్నారు. చూడండి, దేవుని యొక్క సముఖములో రోగముతో బాధపడుతూ ఉన్నప్పుడు అయ్యా దేవునిని స్తుతిస్తూ ఉంటే దేవుడు నాకున్నటువంటి రోగాన్ని తీసివేస్తాడు, దేవుడు నాకున్నటువంటి ఈ బాధను తీసివేస్తాడు అని ప్రియ దేవుని బిడ్డలారా అనేక మంది కూడా దేవుని యొక్క సన్నిధానములు ఈ పనులు చేసేటువంటి వారై ఉంటూ ఉన్నారు. చూడండి, వాక్య భాగములో మనం గమనించిన వారమైతే యేసు నామము వల్లనే రక్షణ. ఎవరి వలనండి? యేసు నామము వలననే రక్షణ. ఈ నామము వలననే రోగ నివారణ అని పలుకుట వల్ల బాగుపడతారు. అయ్యగారు కీర్తనలో రాస్తారండి, యేసు నామము కంటే ఏది గొప్ప, యేసు నామము కంటే ఏది అమ్మా ఏది గొప్పది? ఈ ఇంత గొప్ప నామాన్ని మనం స్మరించుకుంటూ స్తుతించుకుంటూ పలుకుతూ ప్రతి దినము కూడా ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ఏమవుతుందో తెలుసా, మనం ఆరోగ్యవంతులముగా మనం ఉంటూ ఉన్నాం. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే కొందరు వ్యాధి ఉన్నను పక్షవాయువు రోగి వల్లే, పక్షవాయువు రోగి ఏ విధంగా అయితే ప్రభు చెప్పగానే లేచి నడుచుకుంటూ వెళ్ళాడో, లేచి నడుచుకుంటూ ప్రశ్న ఏమైనా వేశాడా? ప్రశ్న ఏమైనా వేశాడా? అయ్యా నేను ఇన్ని ఏండ్ల నుండి ఇక్కడ పడి ఉన్నాను, పడి ఉన్నటువంటి నేను ఇప్పుడు ఎలాగ లేవగలను, ఎలాగ నాకున్నటువంటి రోగం పోతుంది, ఎలాగా నేను బ్రతకగలను, నడవగలను అన్నాడా? మారు మాట మాట్లాడకుండా ప్రభు మాట ప్రకారము ప్రభు మాటను నమ్మి నడిచి వెళ్ళాడు. కొంతమంది అయా దేవుడు రేపు పొద్దుటికల్లా నన్ను బాగు చేస్తాడనే విశ్వాసంతో మంచిగా పండుకుంటారు. ఏమండి, ప్రార్థన చేసుకుని స్తుతి చేసుకుని కనిపెట్టి అయ్యా ఈ రాత్రి జామున దేవుడు నాకు సుఖమైన నిద్రనిచ్చి ఎక్కువ జాము కల్లా నాకున్నటువంటి ఈ శరీర భారమునంతటిని కూడా తీసివేస్తాడు అన్నటువంటి విశ్వాసముతో కొంతమంది దేవునిని స్తుతించే వారై ఉంటారు. చూడండి, మనందరికీ ఉన్నటువంటి ఒక్క విశ్వాసము, యేసయ్య నన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి అందరు, ఎవరు బాగు చేస్తారండి? యేసయ్య నన్ను బాగు చేస్తాడు. ఏ విధంగానైనా సరే ఆయనను స్మరించుటను బట్టి
స్తుతించుటను బట్టి, వాక్యాన్ని ధ్యానించుటను బట్టి, దేవుని మాటలు వినుటను బట్టి, దేవుని యొక్క సన్నిధికి వచ్చుటను బట్టి, దేవుని యొక్క సన్నిధానములో మోకరించి ప్రార్థించుటను బట్టి, లేదా విశ్వాసముతో ఔషధములు వేసుకున్నటను బట్టి, అది ఏ విధమైనటువంటి పని అయినా సరే ఏం చేయబడగలము అంటే మనం బాగు చేయబడగలం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండే కొద్ది మాటలను మనం నేటి దినాన జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. అమ్మా చాలండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను అంటే మరలా రప్పించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగములో మనం గమనించిన వారమైతే, దేవుడు ఆరోగ్యమిచ్చేవాడైతే సాతాను మన ఆరోగ్యాన్ని పాడు చేసేవాడండి, ఆరోగ్యాన్ని చెడగొట్టేవాడు. చూడండి, సాతాను వలన ప్రేరేపింపబడి పాపం చేసి దేవుడిచ్చినటువంటి విలువైన ఆరోగ్యం నేడు అనేక మంది కోల్పోతూ ఉన్నారు. సాతాను వలన కలిగేటువంటి భయం, బాధ, కోపం, క్రోధం, ద్వేషం, అపరాధ భావం వంటి భావోద్వేగపరమైనటువంటి అనేక ఒత్తిడిల ద్వారా మానవ జాతికి సంభవించే అనేక వ్యాధులకు, జబ్బులకు, అనారోగ్యాలకు, అనేక రకములైనటువంటి రుగ్మతలకు కారణమై ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాక్యం తెలియచేస్తూ ఉంది, గమనించండి. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడైతే మన ఆరోగ్యాన్ని పాడు చేసేది ఎవరండి? చెప్పండి, ఎవరు? సాతాను. ఏ విధముగా అంటే అనేకమైనటువంటి భావోద్వేగాలు, అనేకమైనటువంటి రుగ్మతలు, అనేకముగా ఆలోచనలు, అనేకముగా కీడులు, కోపము, ద్వేషము, క్రోధం, కక్షలు, ఇంకా పగలు, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి? మన ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. ఉన్నాయి కదా. ఎక్కువ కోప్పడ్డారనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు బీపీ వస్తుందా రావట్లేదా? ఎక్కువగా తిన్నారనుకోండి ఏమొస్తుంది? షుగర్ వస్తుంది. అంటే వాక్య భాగములో చెబుతూ ఉన్నటువంటి మాటలు, అయ్యా మీరు ఏ విధంగా ఉండాలి అంటే కోపం కలిగి ఉండమని వాక్యం చెప్పలా, ప్రేమ కలిగి జీవించమని వాక్యం చెబుతుంది. అయ్యా మీకు ఎంత మట్టుకు అవసరమో అంత మట్టుకు తినండి అని వాక్యం చెబుతుంది. కానీ మనకు ఇష్టం వచ్చినట్లు మనం తింటున్నామే కానీ మనకు ఆరోగ్యానికి సరిపడే అంత ఫుడ్ మనం తీసుకోవట్లా. వాక్య భాగములో మనం గమనించిన వారమైతే చూడండి, దేవాతి దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు, సాతాను నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు భయపడొద్దు, ఆయన మరలా నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వబోచు ఉన్నాడు. ఏమండి, సాతాను మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నప్పుడు ఏం చేయకూడదట? మనం భయపడకూడదు. ఎందుకంటే చదవబడినటువంటి వాక్యం, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా. ఏమండి, అయ్యా అపవాది మీ ఆరోగ్యాన్ని పాడు చేశాడా? అపవాది మీలో కక్షలను, క్రోధములను, కోపమును, మీలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి అనారోగ్య సమస్యలకు కారకుడయ్యాడా? అయితే ఇదిగో, విశ్వాసము కలిగిన వారుగా మీరుంటే, నమ్మకము కలిగిన వారుగా మీరుంటే, దేవుని యొక్క సముఖములో మీరు జీవించే వారుగా మీరు ఉంటే, ఆయన మీకు మరలా ఆరోగ్యాన్ని కలుగు చేసేవారై ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, ఈ లోకములో సౌఖ్యంగా జీవించాలి అంటే మానవుడికి కావలసింది ఆరోగ్యం. ఏం కావాలమ్మా? చెప్పండి, అందరూ చెప్పండి. ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. స్వస్థత ఎంతో అవసరం. ఆరోగ్యమే లోకంలో సామెత, ఆరోగ్యమే మహా
భాగ్యం. చూడండి, అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడు కూడా అందరూ సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటూ దేవుని బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఉద్దేశిస్తూ ఒక వాక్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో ఏం చేయాలట? వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెను. ఎలా ఉండాలటండి? మనం వర్ధిల్లుచు సౌఖ్యముగా, ఆరోగ్యముగా, సంతోషముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. వాక్య భాగాన్ని గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. విన్నారా? ఎన్ని ఆస్తిపాస్తులున్నా ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం? ఏమండి, ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం? ఏమైనా ఉపయోగమా? పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఈనాడు అందరూ ఆరోగ్యం కొరకు అలమటిస్తూ ఉన్నారండి. అందరూ ఆరోగ్యం కొరకు అలమటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా లక్షల రూపాయలు వెచ్చించి హాస్పిటల్స్కి పెడుతూ ఉన్నారు. ఏం కావాలి? చూడండి, అయితే దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం, నేడు స్వస్థత కలుగ చేసేదను. నేడు స్వస్థతను నేను మీకు కలుగ చేసేదను. గమనించండి, అయ్యా ధనముంది, ఆస్తులున్నాయి, కావలసిన జ్ఞానం ఉంది, కావలసిన పాండిత్యం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచిగా జీవిస్తూ ఉన్నాం. ఇన్ని ఉన్నా సరైన ఆరోగ్యం అనేది మానవునికి లేకపోతే ఏమైనా ఉపయోగమా? చెప్పండి, ఏమైనా ఉపయోగమా? ప్రతిరోజు నేటి దినాన లేచిన వెంటనే టాబ్లెట్ వేసుకోవాలి. లేచిన వెంటనే షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి, బీపీ టాబ్లెట్లు వేసుకోవాలి, థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకోవాలి, ఇంకా రకరకాల వ్యాధులకు రకరకాల టాబ్లెట్లు లేనిదే మన జీవితం, మన ఒక గంట కూడా ముందుకు సాగదు. అవునా కదా? ఇలాంటి భయభ్రాంతులు కలిగిస్తూ ఉన్నటువంటి జీవితాలలో జీవిస్తూ ఉన్న వారముగా మనం ఉంటూ ఉన్నాం. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా ఈ లోకములో ఉన్నటువంటి మనకు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి దేవదేవుడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, నేడు నేను మీకు మరలా ఆరోగ్యాన్ని ఇచ్చేదను. ఏమంటున్నాడండి? నేను ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను. అయ్యా మీ యొక్క దేహం పాడైపోయిందేమో, అపవాది చేత మీ యొక్క దేహం అనారోగ్య పాలైపోయిందేమో, మీరు ఇబ్బంది పడుచు ఉన్నారేమో, మీరు అనేక అవస్థలతో బాధపడుతూ ఉన్నారేమో. వాక్యం చెబుతూ ఉంది, అయ్యా నేను మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నటువంటి వ్యసనముల ద్వారా, లోకములో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి చెడు అలవాట్లను బట్టి, చెడు మార్గములను బట్టి తమ యొక్క దేహమును పాడు చేసుకునేటువంటి వారు ఎందరో ఉన్నారు. ఒక భక్తుడు కీర్తనలో రాస్తాడండి, అయ్యా నా శరీరమే నాకు శత్రువైపోయింది అంటాడు. ఏమైపోయిందటండి? ఎవరో కాదు మనకు శత్రువులు. ఎవరటండి? మన దేహమే మనకు శత్రువుగా మారిపోతూ ఉంది. అయ్యా నా శరీరమే శత్రువై నీ సన్నిధానానికి రానివ్వకుండా నన్ను చేస్తూ ఉందయ్యా. నీ సన్నిధానములో అడుగు పెట్టనివ్వట్లేదు ప్రభువా, నిన్ను ఆరాధించనివ్వట్లేదయ్యా, నిన్ను స్తుతించనివ్వట్లేదయ్యా. నీ యొక్క సముఖములో నిన్ను స్తుతించే వాడనుగా, ఆరాధించే వాడనుగా నేను లేకుండా ఉన్నానయ్యా అంటూ ఉన్నాడు. వాక్య భాగం తెలియచేస్తున్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అయ్యా మానవునికి ఎన్ని ఉన్నా ఏం కావాలి? మంచి ఆరోగ్యం అనేది కావాలి. దేవుడు 3 రకాలైనటువంటి స్వస్థతలను గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా శారీరక స్వస్థత. ఏంటండి? శారీరక స్వస్థత. రెండవది మానసిక స్వస్థత.
రెండవది ఏంటండి? అందరూ చెప్పండి. రెండవది మానసిక స్వస్థత. మూడవది ఆత్మీయ స్వస్థత. చూడండి, ఈ భాగాలను మనం గమనించిన వారమైతే అయ్యా, ఈ 3 రకాల రోగములతో మానవుడు బాధపడుతూ ఉన్నాడు. ఒకరికేమో శరీరము అనారోగ్యముతో ఉంటుంది, ఒకరికేమో మనస్సు అనారోగ్యముతో ఉంటుంది, మరొకరికేమో ఆత్మీయ స్థితి అనారోగ్యముతో ఉంటుంది. వీరు బాగు చేయబడాలి. ఈ మూడిటిని బాగు చేయగలిగినటువంటి వారు, ఈ మూడిటిని స్వస్థపరచగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే దేవదేవుడే. హల్లెలూయా. అందుకే ఆయన సర్వ మానవాళికి ఆరోగ్య ప్రదాత. ఎవరండి ఆయన? అందరూ చెప్పండి, ఎవరమ్మా ఆయన? అమ్మా, మీకు విశ్వాసం ఉంటే మీరు బాగు చేయబడతారు, నమ్మకం ఉంటే బాగు చేయబడతారు. వాక్యములో మనం నేర్చుకుంటూ ఉన్నటువంటి మాటలవే. అయ్యా, దేవుడు ఎలాగా బాగు చేస్తాడు? ఎలాగా బాగు చేస్తాడు? భక్తులైనటువంటి వారు, పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి వారందరూ కూడా ఎలా బాగు చేయబడ్డారు అంటే వారికి వారిలో ఉన్న విశ్వాసం, వారికి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, దేవుని మీద ఉన్నటువంటి విధేయతతో వారందరూ కూడా బాగు చేయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే కీర్తనకారుడు రాస్తూ అంటాడు, 107వ కీర్తన 20వ వచనం. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి, చూడండి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నేటి దినాన మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడట ఏం పంపించి బాగు చేశాడటండి? చెప్పండి, అందరూ చెప్పాలి. ఏం పంపించండి? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. మనం కీర్తనలో పాడుకుంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యున్న యేసు వందనమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దేవుడు ఎలా బాగు చేస్తాడట? అందరూ చెప్పండి, ఎలా బాగు చేస్తాడండి? అమ్మ, బాగు చేశాడా దేవుడు? తన వాక్కును పంపి నేను వారిని బాగు చేయును అంటున్నాడు. చూడండి, ఈ సంవత్సరం మొదటి దినమున మనందరికీ కూడా వాగ్దానము అనేటువంటి ఆయన యొక్క ఘనమైన వాక్యాన్ని మనందరికీ పంపి ఆ వాక్యాన్ని బట్టి మనల్ని బాగు చేశాడు. ఎందుకంటే మనం ఏమడిగామో, మనం ఏ కొరతతో ఉన్నామో, మనకు ఏది అవసరమో, మనకు ఏది కావాలో వాటన్నిటికీ నెరవేర్పు ఏంటయా అంటే దేవుని యొక్క దివ్యమైనటువంటి వాక్యం. అందుకే వాగ్దాన ఫలమును అనుభవించే వారముగా మనం ఉండాలి. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, అయ్యా, మనకు ఆరోగ్యం ఎలా కలుగుతుంది? ఆరోగ్యం ఎలా కలుగుతుంది? వాక్యములో కొన్ని మాటలు ఉన్నాయి. మొదటిగా చూద్దాం. కీర్తన, ఇక్కడ సామెతల గ్రంథములో 3వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు. నేను జ్ఞానినని నీవు అనుకొనవద్దు. అమ్మా, వినండి, వినండి, అందరు ఈ మాటలు వినండి. యెహోవా యందు
భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును. హల్లెలూయా. అమ్మా, ఏం కావాలటండి మనకు? దేవుని యందు భయము కలిగిన వారముగా మనముంటే దేవుడు మనకు ఏం ప్రసాదిస్తాడట? అమ్మా, ఏం ప్రసాదిస్తాడట? ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట అదే. అయ్యా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఈ పని చేయండి. అయ్యా, నాకు అనారోగ్యంతో నేనున్నానయ్యా అంటూ ఉన్నారా? అయ్యా, నేను బాగు చేయబడలేదు అని అనుకుంటూ ఉన్నారా? అయ్యా, నాకు స్వస్థత కావాలి ప్రభు అని అనుకుంటూ ఉన్నారా? వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించండి. మీరు చెడుతనాన్ని విడిచిపెట్టండి. దేవుడు మీ దేహానికి ఏం కలుగు చేస్తాడట? ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. చూడండి, అంటే మనం చేయవలసినటువంటి పని మనం చేస్తే మనకు ఆరోగ్యాన్ని కలుగు చేసేటువంటి దేవదేవుడు మనకున్నాడు. ఏమైనా కానీ దైవ భయము కలిగి దేవుని యొక్క ప్రమాణాలకు అనుగుణీయంగా జీవించినప్పుడు అది ఖచ్చితంగా మన శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇది చేయకూడదు అన్నప్పుడు దీనిని జోలికి మనం పోకూడదు. ఇది వద్దు అన్నప్పుడు దాని దగ్గరకు మనం వెళ్ళకూడదు. దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం కొన్ని హెచ్చరికలు, కొన్ని బోధలు మనకు నేర్పిస్తూ ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో ఈ మాటలన్నిటినీ కూడా మనకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాట ప్రకారము మనం జీవించాలే కానీ మన ఇష్టానుసారముగా లోకములో జీవిస్తే అనారోగ్యవంతులముగా తయారవుతాం. దేవుడు అంటున్నాడు, అయ్యా, దేవుని యొక్క భయం నీకుందా? చెడుతనాన్ని నీవు విడిచిపెడుతూ ఉన్నావా? అయితే నీ దేహానికి ఏం కలుగు చేస్తాను? అమ్మా, నీ దేహానికి ఏం కలుగు చేస్తాను? ఆరోగ్యం కలుగు చేస్తాను. ఈ శరీరమే కాదు, నీ మనస్సు కూడా బాగుంటుంది. నీ శరీరమే కాదు, ఏం బాగుంటుందండి? అమ్మా, మనస్సుకి గాయమై ఉందా? గాయపడి ఉన్నావా? ఎవరో ఏదో మాటలను బట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి వాటిని నీవు తలంచుకుంటూ, అయ్యా, పలానా వారు నన్ను నిందించారు, అవమానించారు, హేళన చేశారు అని నీవు అనుకుంటున్నావా? అయితే దేవదేవుడు అంటున్నాడు, దేవుని యందు భయముతో నీవు జీవించు. నీవు చెడుతనాన్ని విసర్జించు. నీకు శారీరక బలాన్ని ఇస్తాడు, మానసిక బలాన్ని ఇస్తాడు, అమ్మా, ఆత్మీయ బలాన్ని కూడా దేవదేవుడు నీకు దయచేసేవారుగా ఉంటారు. చేయవలసిన పని ఒకటే. ఏం చేయాలట? చెప్పండి, ఏం చేయాలట? దైవ భయం కలిగి ఉండాలి. ఏమండి, ఏం కలిగి ఉండాలి? చెప్పండి, ఏం కలిగి ఉండాలి? అందరూ చెప్పండి, ఏం కలిగి ఉండాలి? దైవ భయం. ఏమండి, ఈ భయం లేకుండా ఉంటే ఈ భయం లేకుండా చేసేది ఎవరయ్యా అంటే అపవాది. ఏమండి, దేవుడు, అయ్యా, దేవుని యొక్క సన్నిధానమందు భయభక్తులతో మీరుండండి అని వాక్యం చెబుతూ ఉంటే అపవాది ఏమంటుందో తెలుసా? ఏముందిలే, దేవుని యందు భయంతో ఎందుకు ఉండాలి? ఆయన క్షమించేవాడు, ఆయన ప్రేమామయుడు, ఆయన కృపామయుడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నీవు ఇప్పుడే వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నీవు ఎప్పుడు వెళ్ళినా ఆయన నిన్ను ఏం చేస్తాడు? చెప్పండి. ఇలా మనకు ఇలా అనేక రకములైనటువంటి మాటలను బట్టి దేవుని యందు భయభక్తులను దూరం చేసేది ఎవరయ్యా అంటే అపవాది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట గమనించండి. యెషయా గ్రంథములో 33వ అధ్యాయం 24వ వచనం.
యెషయా గ్రంథం, నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అన్నాడు. అయ్యా నాకు బాగులేదయ్యా, నాకు నా దేహంలో బాగోలేదయ్యా అని ఎవడు కూడా అన్నాడు. ఎందుకో తెలుసా? నాకు వచ్చేటువంటి సమస్యలు ఆ రకంగా ఉంటాయి. దేవదేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా దేవుని విశ్వసించిన వారుగా మీరుంటే దేవదేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని మీకు దయచేసేవారై ఉంటారు. గమనించండి, మనం ఆరోగ్యంగా జీవించాలి అంటే చెడుతనమును విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉండాలి. రెండవదిగా చూద్దాం, పరిశుద్ధ గ్రంథములో అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యమైనవి. అమ్మా, ఎముకలకు ఎలాంటి వాట? ఆరోగ్యకరమైనవి. వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట. అయ్యా, ఈ లోకములో యేసు మాట కన్నా ఇంపైన మాట మరి ఏది కూడా లేదు. అమ్మా, యేసయ్య మాటల కంటే ఇంపైన మాటలు ఏవి కూడా లేవు. భక్తుడు కీర్తనలు అంటాడండి, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవ మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట పోనిదయ్యా. అమ్మా, దేవుని మాట ఎలాంటిదట చూడండి. ఒక భక్తుడు మరొక పాటలో కూడా రాస్తారండి, వెండి బంగారు కంటే శ్రేష్టమైనది మన యేసయ్య దివ్యమైన మాట, జుంటే తేనెల కన్నా మధురమైనది మన యేసయ్య ప్రేమగల మాట. అమ్మా, ఎలాంటి మాట? యేసయ్య మాటలు ఎంతో మధురమైనవి, ఎంతో విలువైనవి, ఎంతో ప్రశస్తమైనవి, ఎంతో ఇంపైనటువంటి మాటలివి, ఎంతో ఇంపైనటువంటి మాటలు దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఇంపైన మాటలు శారీరక వ్యాధులను, మానసిక వ్యాధులను, ఆత్మీయతకు సంబంధించినటువంటి వ్యాధులను కూడా బాగు చేస్తాయి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన తన మాట ద్వారా బాగు చేశాడు. ఆత్మలను చూడండి, గాయపడిన ఆత్మలను, విరిగిన హృదయాలను, చెదరిన కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్యమిచ్చు జీవపు మాటలవి. ఒక కుటుంబం పాడైపోయి ఉంది. ఈ కుటుంబం కట్టబడాలి అంటే ఎవరి మాటలు కావాలి? దేవుని యొక్క మాటలు ఆ కుటుంబానికి కావాలి. ఒక కుటుంబం నిరాశ్రయముతో నిండిపోయి ఉంది, ఆదరణ లేదు, ధైర్యం లేదు. ఆ కుటుంబానికి ఏం కావాలో తెలుసా? ప్రభు యొక్క మాటలు కావాలి, ప్రభు యొక్క ధైర్యం కావాలి. చూడండి, అందుకే దైవజనుడైన దేవదాసయ్య గారి కీర్తనలు అంటారండి, ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. అమ్మా, ఎవరు కావాలి? అయ్యా, ఎవరో వచ్చి నన్ను ఆదరిస్తారా? ఎవరో వచ్చి నాకు ధైర్యాన్ని ఇస్తారా? ఎవరో వచ్చి నా కుటుంబాన్ని చక్కబరుస్తారా? ఎవరో వచ్చి నా కుటుంబంలో కావలసిన వాటిని ఇస్తారా అంటే ఎవరు కూడా రారు. అయితే రాగలిగినటువంటిది, ఇవ్వగలిగినటువంటిది, శక్తి చూపించగలిగినటువంటిది దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వాక్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మీకు ఆరోగ్యాన్ని కలుగు చేసి మీ ఎముకలకు సత్తువనిచ్చేదిగా ఉంటుంది.
ఇంకా గమనించిన వారమైతే 4వ అధ్యాయం 22వ వచనములో, సామెతల గ్రంథము 4వ అధ్యాయం చూడండి, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును. అమ్మా అయ్యా, దేవుని యొక్క వాక్యం మీరు వింటూ ఉన్నారు, మీకు దొరికిందా? మీకు దొరికిందా? మీరు జీవిస్తారు, మీరు జీవించబడుతూ ఉన్నారు. అంతేకాకుండా అదట సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి వాక్యాన్ని అలక్ష్యం చేసే వారంగా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు, ఈ మాటలను గమనిస్తూ ఉన్నటువంటి మనం, అయ్యా ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడగా నేనుంటే నేను ఆరోగ్యవంతుణ్ణే. రెండవదిగా వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, ఇంపైన మాటలు నేను వినేవాడుగా ఉంటే. ఏ మాటలండి? చెప్పండి గట్టిగా, ఏ మాటలు? లోకములో ఉన్న మాటలు మనం విన్నాం అనుకోండి, మన ఆరోగ్యం చెడిపోద్ది. అరే దీన్ని తిను, ఏం కాదు అని ఎవరైనా ఇచ్చింది తిన్నాం అనుకోండి, ఆరోగ్యం చెడిపోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. అరే దీన్ని తాగు, ఇది ఏం కాదు అని ఎవడైనా అన్నాడు అనుకోండి, దాన్ని తాగితే వ్యసన పరులం అయిపోతూ ఉన్నాం. ఈ పని చెయ్యి, ఇది ఏం కాదు అని అన్నారనుకోండి, ఆ పని చేసామనుకోండి, గాయపడుతూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, లోకంలో ఉన్న మాటలు కాదయ్యా, నా మాటలు నీవు వినో. ఎవరి మాటలు? చెప్పండి, ఎవరి మాటలండి? దేవుని మాటలు నీవు వింటే, యేసయ్య మాటలను నీవు వింటే, ఇంపైన మాటలు నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ ఎముకలకు సత్తువనిస్తుంది, ఎముకలకు సత్తువనిస్తుంది. మూడవదిగా వాక్యం చెబుతున్న మాట చూడండి, సామెతల గ్రంథములోనే 17వ అధ్యాయం 22వ వచనం, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. చూడండి, వాక్య భాగములో మనం గమనించిన వారమైతే, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. మా విన్నారా ఈ మాట? మనస్సు బాగుంటే ఆరోగ్యం, చెప్పండి, ఆరోగ్యం బాగుంటుంది. మనస్సులో ఏదో విచారం ఉందనుకోండి, మనస్సులో ఏదైనా కలత ఉందనుకోండి, మనస్సులో ఏదైనా నెమ్మది లేని స్థితి ఉందనుకోండి, నీవు ఎంత తిన్నా ఆరోగ్యంగా ఉండవు. ఏదో కలత, ఏదో బాధ, అయ్యో ఏమైపోతానో, ఏం జరిగిపోద్దో, ఎప్పుడు ఎలా ఉంటుందో. అందుకే అయ్యగారు పాటలు అంటాడండి, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెనో. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెనో. అమ్మ ఏం కావాలటండి మనకు? చెప్పండి, అందరూ చెప్పండి, ఏం కావాలి? మహిమ తలంపులు కావాలి, మహిమ తలంపులు కావాలి. అరే ఈ డబ్బులు లేకపోతే నేను ఏమైపోతానో, నా కొడుకు నన్ను చూడకపోతే ఏమైపోతానో, నా బిడ్డలు నాకు పెట్టకపోతే ఏమైపోతానో, వీరు చదవకపోతే ఏమైపోతారో, ఇలాంటివి కాదు, ఇలాంటివి కాదు. ఏంటో తెలుసా? ఏ విధమైనటువంటి తలంపు కలిగి ఉండాలో తెలుసా? ఏది ఏమైనా సరే నాకు ఎవరున్నారు? నా దేవాతి దేవుడున్నాడు. నన్ను పోషించాలన్నా, నా బిడ్డలను పోషించాలన్నా, నా బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వాలన్నా, జ్ఞాపక శక్తిని ఇవ్వాలన్నా, నేను జీవించాలన్నా, నేను సంతోషంగా ఉండాలన్నా, నేను ఆరోగ్యంగా ఉండాలన్నా, ఏది జరగాలన్నా కూడా ఎవరు కావాలి? నాకు దేవదేవుడే నాకు కావాలి. అందుకే వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, సంతోషము గల మనస్సు, అమ్మా సంతోషము గల మనస్సు ఆరోగ్యదాయకం. అయ్యా విరిగి నలిగిన మనస్సు కలిగిన వారుగా మీరు ఉండొద్దు.
మీరు ఇలా జీవించొద్దు, ఈ విధంగా మీరు బ్రతకొద్దు. దేవుడు అంటున్నాడు, యోబుని చూసారా? ఏమండి, యోబు గారిని చూసారా? యోబుకున్న ఆస్తిపాస్తుల నాశనము ద్వారా యోబు మనస్సును సాతాను పాడు చేయలేకపోయింది. అమ్మా, ఆస్తులు పోతే మనసు పాడైపోతుందేమో అనుకున్నాడు. ఏమండి, ఆస్తులు పోతే మనసు పాడైపోతుంది, దేవునిని దూషిస్తాడేమో అనుకున్నాడు కదండి అపవాది. అయ్యా, బిడ్డలు చనిపోతే తన మనస్సు గాయమైపోయి దేవునిని మరచిపోతాడేమో అనుకున్నాడు. బిడ్డలు పోయారు, ఉన్నటువంటి ఆస్తులు పోయాయి, ఉన్నటువంటి పనివారు పోయారు, తన దేహమే తనకు శత్రువుగా మారిపోయింది. ఈ విధంగా ఉన్నా కూడా యోబు గారు తన యొక్క మనస్సులో యేసు దేవాతి దేవునిని దూషించిన వాడుగా మనం చూడడం లేదు. అపవాది అనుకునింది, ఇది తీసివేస్తే వీరు సంతోషంగా ఉన్నారు, దీన్ని తీసివేస్తే వీరు మనస్సులో బాధపడతారు, క్షీణించిపోతారు అని అనుకున్నాడు అపవాది. కానీ యోబు మాత్రం చేస్తూ ఉన్నటువంటి పని, మనస్సులో ఇంత బాధ ఉన్నను సరే మహిమ తలంపు కలిగి ఉన్నాడు. ఏ తలంపు అండి? ఏం తలంపది? యెహోవా ఇచ్చెను, యెహోవాయే. ఇదే మహిమ తలంపు అంటే. అన్నీ ఉన్నప్పుడు దేవునిని స్తుతించడం కాదు, అన్నీ ఉన్నప్పుడు దేవునిని ఆరాధించడం కాదు. ఎప్పుడు ఆరాధించాలట? అపవాది నీ ఆరోగ్యాన్ని పాడు చేసినప్పుడు, నీ సంతోషాన్ని తీసివేసినప్పుడు, నీవు బలహీనుడుగా ఉన్నప్పుడు, నీ మనసు స్థిమితంగా లేనప్పుడు, ఆ టైంలో నీవు దేవునిని స్తుతించే వాడవుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట సామెతల గ్రంథములో 15వ అధ్యాయం 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. అమ్మా, విన్నారా? అమ్మా, మీ ముఖాలు తేటగా ఉన్నాయనుకోండి, ఏమండి, మీ ముఖాలు తేటగా ఉన్నాయనుకోండి, మీరు ఎలా ఉన్నట్టు? చెప్పండి గట్టిగా, ఎలా ఉన్నట్టు? దేవుని యొక్క సముఖంలో మీరు గడిపారనుకోండి, మీ ముఖాలు ఎలాగా ఉంటాయి? తేటగా ఉంటాయి. దేవుడు చెబుతున్నాడు చూడండి, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగి పోవును. చూడండి, మనోదుఃఖము వలన ఏమైపోద్దట? నలిగిపోతుంది. శరీరం నలిగిపోతుంది, మనస్సు నలిగిపోతుంది, ఆత్మ నలిగిపోతుంది. ఈ మూడిటికి ఏం కావాలి? ఇప్పుడు సంతోషం కావాలి. ఈ సంతోషం ఎక్కడొస్తుంది? దేవుని దగ్గర సంతోషం అనేది వస్తుంది. ఎవరి దగ్గర అండి? అమ్మా, ఎవరి దగ్గర? చూడండి, ఐగారి కీర్తనలో ఒక మాట రాశారండి, యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. అమ్మా, ఎక్కడ హాయి మనకు? ఎక్కడ సంతోషం? యేసయ్యను తలంచుకుంటూ ఉన్నప్పుడే, యేసయ్యను స్మరించుకుంటూ ఉన్నప్పుడే, యేసయ్యను మదిలో ధ్యానిస్తూ ఉన్నప్పుడే సంతోషం అండి, సంతోషం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు చెబుతున్న మాట 4వదిగా జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథములోని 12వ అధ్యాయం 18వ వచనం. జ్ఞానుల నాలుక, వినండి అమ్మా, ఎవరి నాలుకట? చెప్పండి అమ్మా, ఎవరి నాలుక? అయ్యా, వాడితో మాట్లాడితే ఉన్న పరువు కూడా పోతుంది, వాడితో మాట్లాడితే నాకున్న విలువ కూడా పోతుంది, వారితో మాట్లాడితే
నేను ఎలాగా ఉన్నానో నా స్థితి కూడా తగ్గిపోతుంది అని అనుకుంటున్నారేం. అయ్యా వారితో మాట్లాడడం కంటే కామ్గా ఉండడం మంచిది అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే వారి మాటలను బట్టి ఏం కలుగుతుందండి చెప్పండి అమ్మా, ఏం కలుగుతుంది? కొంతమంది మాట్లాడితే అరే వీడి నోట్లో నోరెందుకు పెట్టాను బాబు అనిపిస్తుంది. ఎందుకంటే వారి నోరు ఎలాగా ఉంటుంది అంటే బహు చెడ్డ మాటలు, బహుగా దూషించడం, అవమానించడం, హేళన చేయడం, వారి మాటలు ఇలాగా ఉంటాయి. కానీ దేవదేవుడు అంటున్నాడు జ్ఞానుల యొక్క మాటలు ఏం కలుగు చేస్తాయట? నీవు జ్ఞానవంతుడు అయితే, దేవుడు నీకు జ్ఞానాన్ని కలుగు చేసిన వాడైతే నీవు దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటావు. నీవు మాట్లాడే ప్రతి మాటను బట్టి ఎదుటి ఉన్నటువంటి వారు ఏం చేస్తారండి? ఆనందంగా ఉంటారు, స్వస్థపరచబడేవారుగా ఉంటారు. జాగ్రత్తగా వినండి, దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట జ్ఞానుల మాటలు. అమ్మా చెప్పండి గట్టిగా, అమ్మ మీరు జ్ఞానులా అజ్ఞానులా? చెప్పండి, మీరు జ్ఞానులా అజ్ఞానులా? మీకు జ్ఞానం ఉందా లేదా? అందరు చెప్పట్లేదండి. మీకు జ్ఞానం ఉందా లేదా? ఏమండి ఎవరు మాట్లాడట్లా? మీకు జ్ఞానం ఉందా లేదా? మీకు జ్ఞానం ఉంటే, మీకు జ్ఞానం అనేది ఉంటే మీరు మాట్లాడేటువంటి మాటలను బట్టి మీ ఎదుట ఉన్నటువంటి వారు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. అంటే మన మాటలు ఎలా ఉండాలో వాక్యం హెచ్చరిస్తుంది. నీ మాటలు ఏ విధంగా ఉండాలో దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో, చూడండి మీ మాటకు విలువైతే, మీ మాట జ్ఞానము కలదైతే, ఇప్పుడు వాక్య భాగములో మనం గమనించిన వారమైతే ఎలీషా గారు చెప్తూ ఉన్నారు ఏమనో తెలుసా? అయ్యా నీవు వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో మునుగో. నీ మాటకు విలువిచ్చేవాడైతే ఏం చేయాలి? యోర్దాను నదిలో మునగాలి. ఈ మాట నమ్మేవారుగా ఉంటే ఆ మాట ఆ వ్యక్తికి సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, జ్ఞానుల మాటలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. ఏం కలుగు చేస్తాయండి? అందరూ చెప్పండి అమ్మా, జ్ఞానుల మాటలు ఆరోగ్యాన్ని. మీ మాటలను బట్టి ఎవరు ఆరోగ్యవంతులయ్యారు? అమ్మా అయ్యారా? మీరు మాట్లాడే మాటలను బట్టి ఒకరికి ఆదరణ కలగాలి, ఒకరికి నెమ్మది కలగాలి, ఒకరికి సంతోషం కలగాలి. ఒకరు అయ్యా దేవుడు నన్ను బ్రతికించాడయ్యా, దేవుడు నన్ను గొప్ప కార్యాలు నా పట్ల చేశాడయ్యా అని సాక్ష్యమిచ్చేవారుగా ఉండాలి. ఇలా కాకుండా అరే వారు మాట్లాడే మాటల కంటే నేను చచ్చిపోవడం మేలురా, ఈ బ్రతికి ఉన్నప్పుడు ఈ మాటలు వినేదానికంటే మరణించడం మేలురా అనే స్థితిలో మనం ఉండకూడదు. వాక్యం తెలియచేస్తూ ఉంది, జాగ్రత్తగా వినండి. 4 విషయాలు నేర్చుకున్నాం, జ్ఞాపకం ఉన్నాయా? అయ్యా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏముండాలండి? దైవ భయము కలిగి చెడుతనమును విసర్జించే వారముగా మనం ఉండాలి. రెండవది అమ్మా చెప్పండి, రెండవది ఏంటండి? ఇంపైన మాటలు. ఈ లోకములో యేసయ్య మాటల కంటే ఇంపైన మాటలు ఏవి కూడా లేవు. ఇంపైన మాటలు ఏం చేస్తాయి? ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. మూడవదిగా మనం గమనిస్తే చెప్పండి, సంతోషము గల మనస్సు ఆరోగ్యాన్ని ఇస్తుంది. 4వదిగా చూస్తే జ్ఞానుల మాటలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. జ్ఞానుల మాటలు
ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. ఐదవదిగా చూద్దాం వాక్య భాగములో నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియను. అమ్మ వినండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను. అయ్యా, వైద్యుల దగ్గరికి వెళ్ళినా నీకు బాగవ్వట్లేదా? బాగు చేసే దేవుడు ఉన్నాడండి. అయ్యా, ఎన్ని మెడిసిన్ వేసుకున్నా నీకు ఆరోగ్యం రావట్లేదా? బాగు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట శ్రద్ధగా వినండి. ఈ మాట శ్రద్ధగా వినండి. ఆయన అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఏం చేయాలట? దేవుని యొక్క మాటలను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులు. అంటే వాక్యం చెబుతూ ఉంది, వాక్యానుసారమైనటువంటి జీవితము వలన ఆరోగ్యం కలుగుతుంది. దేని వలన ఆరోగ్యం అండి? వాక్యానుసారమైన జీవితం జీవించాలి. వాక్యం చెబుతూ ఉంది, దేవుని మాటలు నీవు శ్రద్ధగా వింటున్నావా? దేవుని దృష్టికి న్యాయమైనది నీవు చేస్తూ ఉన్నావా? దేవుని యొక్క సముఖములో నీవు జ్ఞానము కలిగిన వాడుగా జీవిస్తూ ఉన్నావా? అయితే ఆయన చెబుతూ ఉన్నాడు, ఐగుప్తీయులకు రప్పించినటువంటి ఏ కీడును కూడా నేను మీకు రప్పించను. ఎందుకంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఏమంటున్నాడండి? అందరూ చెప్పండి, ఎవరట? నిన్ను స్వస్థపరచు. చూడండి, మనలను బాగు చేసేది ఎవరండి? దేవదేవుడే. అందుకే ఐదవదిగా చేయవలసినటువంటి పని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే శరీరం ఆరోగ్యంగా ఉండదు, మనస్సు ఆరోగ్యంగా ఉండదు, మన ఆత్మీయ స్థితి ఆరోగ్యంగా ఉండదు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారముగా ఉండాలి. చూడండి, వాక్య భాగములలో చెప్పబడినటువంటి ఈ మాటలను మనం గమనించే వారముగా దేవదేవుడు చెబుతూ ఉన్నాడు. ఆరవదిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రార్థన జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రార్థన వలన మనం ఆరోగ్యవంతులముగా ఉంటాం. చివరిగా ఏడవది, విశ్వాసము వలన ఆరోగ్యవంతులముగా మనం జీవించగలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సముఖములో ఉన్నటువంటి మనం దేవుని యందు విశ్వాసము కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి, సంతోషకరమైనటువంటి మాటలు మాట్లాడే వారముగా, జ్ఞానము కలిగిన మాటలు మాట్లాడే వారముగా, దేవునికి ఇష్టలముగా జీవించే వారముగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారముగా, చెడుతనమును విసర్జించే వారముగా ఎప్పుడైతే ఉంటామో ఆరోగ్య ప్రదాత అయినటువంటి దేవదేవుడు మన శరీరానికి, ఆత్మకు, మనస్సుకు ఆరోగ్యాన్ని దయచేసే వారై ఉంటూ ఉన్నారు. అట్టి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం దేవదేవుడు కూడిన మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా యేసయ్యా, మీ ఘనమైన నామమును కొందనాలు ప్రభువా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, వాక్యములో ఉన్న సంగతులను వివరించారు. దేవా, వినినటువంటి మేము నైనా వీటిని వ్యర్థముగా విడిచిపెట్టక మా హృదయములో నాటింపు చేసుకుని భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని యేసయ్యా, వాక్యానుసారముగా జీవించే వారముగా, నీకు ఇష్టలముగా జీవించే వారముగా, అయ్యా జ్ఞానము కలిగిన వారముగా జీవించే వారముగా, అయ్యా భయభక్తులు కలిగి జీవించే వారముగా, వాక్యానుసారమైన జీవితం, ప్రార్థన కలిగిన జీవితం, విశ్వాస మూలముగా జీవించే వారముగా మేమందరము కూడా ఉండి భాగ్యం దయచేయమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా. దేవదేవుడే మనందరినీ దీవించునుగాక. ఆమేన్.